ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకొని పోయేను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము రెండంతల ఆశీర్వాదము అనేటువంటి విషయాన్ని మనము కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే యోబు పొందుకున్నటువంటి రెండంతల ఆశీర్వాదములలో ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యోబుని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం కదా ప్రియులారా. యోబు అంటూ ఉన్నాడు, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినే వచ్చాను, దిగంబరినిగానే వెళ్ళిపోతాను. యెహోవాయే నాకు ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఏదైనా ఇస్తేనేమో దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఏదైనా సమస్య తెస్తే నేను దేవునికి రోజు ప్రార్థిస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను రోజు దేవునికి నేను కానుకలు సమర్పిస్తున్నాను, పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి మరీ నేను ప్రార్థన చేయించుకుంటున్నాను. కానీ దేవుడు నాకు ఇంత సమస్య పెడతాడనుకోలేదు, దేవుడు నన్ను ఇలాగా శోధిస్తాడనుకోలేదు అని చెప్పేసి వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉంటారు. కానీ దేవుడు యోబును ఎంత ఆశీర్వదించాడు, ఎంతగా ఆస్తిపరుడుగా చేశాడంటే అంతగా చేశాడు. ఆయన ఆస్తి తూర్పు దేశాలలో ఉన్న వారికంటే కూడా ఎక్కువ. ఆ దేశాలలో యోబు అంత ధనవంతుడు ఎక్కడా లేడు అని చెప్పేసి మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి అలాంటి ఆస్తిపరుడికి ఒకరోజు అన్నీ కోల్పోయాడు, ప్రతి ఒక్కటి కూడా కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, ఆయన బిడ్డలను కోల్పోయాడు, తన శరీరాన్ని కూడా కోల్పోయాడు. మరి అన్ని శ్రమలలో కూడా యోబు దేవుని నిందించాడా? నోటి పాపంతో చేయలేదు అంటున్నాడు, నోటి మాటలతో ఆయన పాపం చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. మరి మనము చిన్న సమస్యనే భరించలేము, అలాంటిది సమస్తం పోగొట్టుకున్నటువంటి యోబు ఇంకెంత బాధపడి ఉండాలి, ఎంతగా ఆలోచన చేసి దుఃఖిస్తూ ఉండాలి కదా, ఎంత బాధపడుతుండాలో కదా. మరి దేవుణ్ణి ఎంతగా దూషించాలి. కానీ యోబు నిజమైనటువంటి దేవుని భక్తుడు కాబట్టి ఆయన నోటి మాటలతో కూడా దేవుని దూషించలేదు. ఇంకా ఏమంటున్నాడంటే, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, నాదేం లేదు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని చెప్తున్నాడు. మరి అంతటి గొప్ప మనసు నీకుందా? అంతటి గొప్ప త్యాగం నీలో ఉందా? చిన్న సమస్యనే భరించలేకపోతే దేవుడు నీ జీవితంలో కొన్ని పరీక్షలను ఇస్తాడు. ఆ పరీక్షలను నువ్వు ఎలా తట్టుకోగలవు? ఆ శ్రమలను నువ్వు ఎలా భరించగలవు? ఒక్కసారి ఆలోచించండి. మనము ఇవన్నీ భరించాలి అంటే యోబు లాంటి మనస్సు మనం ధరించుకుంటేనే ఇవన్నీ మనకు వస్తాయి. ఎంతటి సమస్యలోనైనా మనము ధైర్యంగా నిలబడగలుగుతాం. ఎప్పుడు అంటే యోబులాగా దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుని పట్ల ఉన్నటువంటి న్యాయాన్ని యోబు వదులుకోకుండా ఉన్నాడు. అలాగే మనం కూడా దేవుని యందు న్యాయం కలిగి ఉండాలి, దేవుని యందు మనము భయం కలిగి ఉండాలి, ఆయన యందు మనము యథార్థత కలిగి ఉండాలి, చెడుతనాన్ని మనం విసర్జించుకోవాలి. ఎంత శ్రమలు వచ్చినా కానీ దేవునికే మహిమ చెల్లిస్తూ ఉండాలి, దేవునికే స్తుతి చెల్లిస్తూ ఉండాలి. అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడు మనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనం కోల్పోయినటువంటి వాటన్నిటిని కూడా ఆయన మనకు తిరిగి అనుగ్రహిస్తాడు. మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తూ యోబులాగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి కృపగలిగిన యేసయ్య మాకున్నట్టుగా మా ప్రార్థన ఆలకించండి ప్రభు. యోబు అయితే ఆయన శ్రమలలో కూడా నిన్ను స్తుతించాడు, అలాగే మేమందరం కూడా శ్రమలలో తండ్రి కృంగిపోకుండా నిన్ను స్తుతించేటువంటి బిడ్డలుగా వాడుకున్నాను. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.